సినిమా హీరోని నేను అలా రోడ్డు మీదకి వెళ్తే అమ్మాయిలు ఎగబడతారు, అబ్బాయిలు ఎగబడతారు, ఇంతమంది నా వెనకాల వస్తారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు హీరో కాదు కదా, అట్టాంటోడు ఎలా ముఖ్యమంత్రి అయిపోయాడు, ఎలా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు, నాలాగా అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వలేడు, నాలాగా ప్రాసలు మాట్లాడలేడు, నాలాగా డైలాగులు సినిమా డైలాగులు కొట్టలేడు, ఏమీ చేయలేనటువంటి వాడు ఎట్లాగా ముఖ్యమంత్రి అయిపోయాడు, అదే ఎట్లా చేశారు అంటే వెంటనే పక్కనున్నోడు ఎవడో చెప్తాడు, డబ్బులు ఉన్నాయి సార్, డబ్బులతో అయ్యాడు సార్, కులంతో అయ్యాడు సార్ వాడికి, ఇట్లా మాట్లాడతాడు. వెనగానే ఇతను అట్లా ప్రిపేర్ అయిపోతాడు. ఓహో అందుకని కులంతో నడుపుతాడు అతను, డబ్బులతో నడుపుతాడు, నా దగ్గర డబ్బులు లేక నేను ఇట్లా చేశాను, నా దగ్గర ఇది లేక చేశాను అనేది. ఇంతకుముందు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ఆ లెక్కనైతే. ఇప్పుడు వీళ్ళే రాశారు కదా, వీళ్ళే చెప్పారు కదా, వాస్తవంగా అయితే నాకు తెలుసు అది డబ్బులు అంత మరీ వాళ్ళ పేదరికంలో ఉన్న వాళ్ళు అయితే కాదు. కానీ వీళ్ళు రాసినటువంటిది ఏంది, ఇంటిని అమ్ముకున్నటువంటి వాళ్ళు, తాకట్టు పెట్టిన వాళ్ళు అని రాశారు కదా. మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ప్రాక్టికల్గా 2014లో 10 పైసలు డబ్బులు రానియకుండా పూర్తిగా ముంచేశారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కలిపి మూయించేశారు. అతను డబ్బులంతా అటాచ్మెంట్లో ఉన్నాయి కదా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి చేతికి ఆ రోజున. కానీ అతన్ని నమ్మారు కాబట్టి ఆ రోజున వచ్చారు తోడు, 67 సీట్లు సాధించాడు. ఆ తర్వాత పోనీ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఆ తర్వాత సంపాదించుకోవడానికి తన అధికారంలో లేడు కదా, తెలుగుదేశం కదా అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా తనేం అధికారంలో లేడు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? తనని నమ్మి రెండోసారి కూడా వచ్చారు, డబ్బున్నటువంటి వాళ్ళే వచ్చారు. నువ్వైనా సరే నిలబడతామంటే డబ్బున్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ